నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మోపిదేవి. కృష్ణా జిల్లా విజయవాడకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో కుమారస్వామి వారు సర్పాకారంలో దర్శనమిస్తారు. దివిసీమ క్షేత్రాలలో ప్రఖ్యాతమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. నాగకుమారద్వయం ఏకరూపం నిలిచిన పుణ్యప్రదేశమిది. మోహినీపురమని, సర్పక్షేత్రమనే పర్యాయ పదాలు గల ఈ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ధీరం వీరం మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. నదీ తీరాలు నాగరికతలకు నిలయాలు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలాలు, ఘన సంస్కృతి సంప్రదాయాలకు నెలవులు. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 5 శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ స్వామి భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తోంది. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాసమహర్షి స్కాందపురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. శ్రీ స్వామివారికి మొదట దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజా యార్లగడ్డవారి వంశీయులు గోపుర శిఖర మంటపాదుల్ని నిర్మించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘచతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూర సర్పాకృతులతో కళామయంగా ముఖమంటపం విలసిల్లుతోంది. మేం చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం, మేం చేసుకున్న పుణ్యం. వల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, వల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, మా అందరికీ సుట్టనివి పోయా మా సామి సుబ్రహ్మణ్యం. మేం చేసుకున్న పుణ్యం. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొదటగా పూజించిన మహనీయుడు అగస్త్య మహాముని.
దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఇంద్రాది దేవతల ప్రార్థన మేరకు లోపాముద్రతో కలిసి అగస్త్య మహర్షి అయిష్టంగా బయలుదేరి మేరువుతో సంఘర్షించి లోకోపద్రవం కలిగిస్తూ ఆకాశంలోకి చొచ్చుకునిపోయి సూర్యగమనాన్ని నిరోధించి వింధ్యాపర్వతాన్ని చూసి తాను దక్షిణ దేశ యాత్రలకు వెళ్తున్నాను కాబట్టి కాస్త తగ్గి ఉంటే తాను దక్షిణ దేశంలోకి ప్రవేశిస్తానని, తాను వచ్చే వరకు అలాగే ఉండమని ఆదేశించాడట. అగస్త్యుల వారి ఆదేశం మేరకు వింధ్యాపర్వతం తలొగ్గగా అగస్త్యుడు దక్షిణాదికి వచ్చి అక్కడే ఉండిపోయి వింధ్యాపర్వతానికి శాశ్వతంగా గర్వభంగం చేశాడట. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్దనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈశ్వరుడు దక్షిణ దేశంలో శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానదీ తీరంలో ఉన్న కుమారక్షేత్రానికి వచ్చి అక్కడ కుమారస్వామి వారు ఉగ్రరూపం ధరించి బల్మీకంలో తపస్సు చేసుకోవటం గమనించాడట. అనంతరం స్వామి మహిమ తెలుసుకుని పడగవలే ఉండే శివలింగాన్ని ఆ పుట్ట మీద ప్రతిష్ఠించి పూజించాడట. అనంతరం దేవతలు మునులు ఆ పుట్టకు పూజలు చేశారట. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని నాగపుట్ట మండపానికి చేరుకుని స్వామిని భక్తితో సేవిస్తారు. అగస్త్య మహర్షి మొదటిసారిగా సర్పాకృతిలో తపస్సు ఆచరిస్తోన్న సుబ్రహ్మణ్యస్వామిని దర్శించారు. సుబ్రహ్మణ్యస్వామి భూలోకానికి తరలి రావడానికి 2 కారణాలను పురాణాలు చెబుతున్నాయి. ఓ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మతో కుమారస్వామి ఆయనకు బ్రహ్మనామం తగదని వాదించాడు. అప్పుడు శివుడు సుష్టు బ్రహ్మనామానికి విరించే సరైన వ్యక్తిగా నిర్ణయించాడు. దాంతో కుమారస్వామి పశ్చాత్తాపాన్ని చెందాడు. అలాగే శివపార్వతుల దర్శనానికి వచ్చిన సనక సనందనాదుల్ని చూసి కుమారస్వామి పరిహాసం చేశాడు. దాంతో పార్వతీదేవి కుమారస్వామిని మందలిస్తుంది. తన గర్వాంధకారానికి పశ్చాత్తాపంతో భూలోకానికి చేరి తపస్సు చేసుకుంటానని తల్లి అనుమతి కోరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. పార్వతీదేవి వలదన్నా తన దీక్షను వదలక నిజరూపాన్ని వదలి ఎవరూ గుర్తించకుండా సర్పాకృతిగా పుట్టలో తపస్సు చేసుకోసాగాడు. ఈశ్వరుడు పుత్రుని మీద మమకారంతో అదే పుట్టపై పుత్రునికి రక్షణగా లింగాకృతిపై అదే పుట్టలో కొలువు తీరాడని క్షేత్రపురాణం. అలా ఆ పుట్టలోని స్వామిని అగస్త్య మహర్షి తొలిసారిగా దర్శించుకున్నాడు. సాక్షాత్తు కైలాసం నుంచి దిగివచ్చి తండ్రి తనయులు ఒకే నెలవులో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందుకే మోపిదేవి క్షేత్రం కుమార సన్నిధిగా, కుమార కైలాసధామంగా అలరారుతోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కుడివైపున వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపున దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణ పుష్పమాలికల శోభితంగా దర్శనమిస్తారు. మహాదేవజ్జాతం శరవణభవం యంత్రశరభం మహాతత్వానందం పరమలహరి మంద మధురం మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం గుహం వల్లీనాథం మమ హృది భజే గృధ్రగిరీశం. త్రిపురాసుర సంహారానికై శివపార్వతులకు కుమారుడిగా జన్మించిన కారణ జన్ముడు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో రోజూ స్వామివారికి చేసే అర్చనాభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజా కార్యక్రమాలను చేసి తరిస్తారు. ఇక్కడ స్వామి భక్తుల సర్వపీడలను తొలగించే స్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలతో పాటు పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక వారాభిషేకాన్ని నిర్వహిస్తారు.
భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తారు. లేలే స్వామి మేలుకోవయ్యా, కుమారస్వామి నిద్దురలేవయ్యా, శ్రీవల్లి దేవితో ఆ దేవసేనతో ఈ లోకమేల మేలుకోవెరా స్వామి, లేలే స్వామి మేలుకోవయ్యా, కుమారస్వామి కార్తీక దీపారాధనం, ఆరుద్రోత్సవం, నాగుల చవితి, నాగపంచమిలకు విశేష అర్చనలు కొనసాగుతాయి. ఆషాఢ శుక్లపక్ష పంచమి అంటే స్కంద పంచమి నాడు, ఆషాఢ శుక్లపక్ష షష్ఠి నాడు అనగా కుమార షష్ఠి నాడు విశేష పూజాధికాలను ఈ ఆలయంలో నిర్వహిస్తారు. మాఘశుద్ధ షష్ఠి నాడు కళ్యాణోత్సవం, అనంతరం రథోత్సవం, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తూర్పు దిక్కు సింధూరం పాడిని సుప్రభాతం, తూర్పు దిక్కు సింధూరం. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రఖ్యాత షణ్ముఖ దేవాలయాల సరసన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా నిలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకల అభీష్టకారకం. కృష్ణా జిల్లాలోని ఈ సుబ్రహ్మణ్య క్షేత్రానికి విజయవాడ నుంచి ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లిల మీదుగా బస్సు మార్గాన చేరుకోవచ్చు. తారకాసుర సంహారానికై కారణజన్మునిగా అవతరించినవాడు సుబ్రహ్మణ్య స్వామి. సంతాన ఫలదాయకుడు, కుజదోష నివారకుడు, జాతకపర దోషాల నివారకుడు అయిన సుబ్రహ్మణ్యుడు భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు. కార్తికేయుడుగా, కుమారస్వామిగా పూజలందుకుంటున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.